జెమ్ అమరావతికి స్వాగతం. ఐబ్రామ్ మార్ట్ ద్వారా సామర్థ్యం పొందినది. స్టోర్కి వెళ్లి సందర్శించండి. అమరావతి ఓఆర్ఆర్ 189 కిలోమీటర్లకు 140 మీటర్ల వెడల్పుతో అనుమతి లభించింది. అదనపు భూమి ఖర్చుగా 1000 కోట్లు ఏపీ ప్రభుత్వం పంచుకునేందుకు అంగీకరించింది. రాజధాని పరిధికి వెలుపల ప్రాంతాలకు సంబంధించి కొత్త ఎల్పీఎస్ నియామకాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. జూలై 1న జీవో నెంబర్ 118 విడుదలైంది. ప్రపంచ బ్యాంక్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అధికారులు సోమవారం అమరావతి అభివృద్ధి పనులను సమీక్షించారు. అమరావతిలో పెదపరిమి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుంది. ఈ ప్రాజెక్టు కోసం 5000 ఎకరాలు గుర్తించబడ్డాయి. ఈ ప్రదేశం ఎత్తులు లేకుండా, వాగులు లేకుండా సాఫీగా ఉండడంతో ఎంచుకున్నారు. అమెరికా భారత్ వ్యాపార మండలి యుఎస్ఐబిసి మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ శర్మ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అమరావతిలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్కు సంబంధించి పరిశ్రమ భాగస్వాముల కోసం ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభ దశలో ఉంది. ఇవాళ ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ తదితర సంస్థల శ్రేష్ఠాధికారులు విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో పాల్గొన్నారు. Come and visit Telugu Nadu event in Washington on August 17th.